హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు హెచ్ఎఫ్జి గేమింగ్ కూడా ఆడుతున్నాడు. ఒకసారి పరిచయం చేస్తాను మీకు కూడా. ఓడు కూడా బాగా చేస్తాడు వీడియోస్, యూట్యూబ్ ఫ్రెండ్. హలో 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 గాయ్స్, వాడు మాట్లాడట్లా. సో మనం ఈ వీడియో అంతలోపు కానిద్దాం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, మనకు కొత్త ఈవెంట్ వచ్చింది జిజెస్ గైస్ అంది. దాన్నే యూజీ బండిల్ ఎట తీయాలో ట్రై చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం ఇప్పటిదాకా దాని మీద చేయి కూడా పెట్టలా. సో ఈ వీడియో కోసమే స్టార్ట్ చేస్తున్నాం బిఆర్ ర్యాంకు. ఇంకా యూజీ అంటే కొంచెం చాలా మందికి ఫేవరెట్, ఎందుకంటే యానిమే కాబట్టి. యానిమే అని కాదు, అంటే పాపులర్ యానిమే కాబట్టి. దీన్ని ఇంకా తెలీదు, ఇప్పుడే నేను అప్డేట్ చేసి వచ్చా. సో బిఆర్ ర్యాంక్ ఆడుతున్నాం మనం అప్డేట్ చేసిన వెంటనే. ఇంతవరకు ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. దానివల్ల నా కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్రీ ఫైర్ కానీ వేరే గేమ్స్ కానీ మీకు వస్తూ ఉంటాయి. సో లాబీ అయితే మారింది. ఇది ఎక్కడ ప్లేస్ అర్థం కావట్లా ప్రస్తుతానికి. అంటే యానిమేలో మాత్రం ఇది స్కూలు, అంటే యూజీ వాళ్ళ స్కూలు. కాకపోతే ఇది మన ఫ్రీ ఫైర్లో ఎక్కడ ప్లేస్ తెలియదు, చూద్దాం. ఇది ఏందో వచ్చింది, పాకెట్ లెగ్స్ అంట. మొత్తానికి ఫ్లైట్ కూడా మారిపోయింది. ఫ్లైట్ లొకేషన్ అంతా మార్చేశారు. పీక్లో దిగదాం ఫస్ట్ మనం. పీక్లో దిగదాం. వీడు దింపడో. ప్రస్తుతానికి మావాడే కదా పట్టుకున్నాడు. దింపుతున్నాడులే ఆడే. పీక్ చాలా రోజులైంది పీక్లో దిగి. పీక్ ఇదేంది ఇది? ఫ్లేమ్స్తో మనం ఇవన్నీ చేసుకోవచ్చు అంటే ఏదో పవర్లో, ఏమో మనకు తెలీదు. పీక్ అంతా మారిపోయింది గైస్. ఇదే లొకేషన్ ఇందాక మనం ఉండింది. సో పీక్ అంతా మార్చేశారు. పీక్ లాగే లేదు ఇప్పుడు, అది హై స్కూల్, దాని పేరు మార్చేశారు. సో దిగేసాము. మనకాడ మినీ యూజ్ ఉంది. ఎనిమి ముందే ఉన్నాడు. కొడుతున్నాం ఏం తగల వాడికి. ఇంకా ముందు ఉన్నాడు. ఇద్దరున్నారు గైస్. ఒకడు నాకు ఈతల నుంచి పోదాం. డ్యామేజ్ చేసా. గ్లూవల్ తీసుకున్నాడు. పద ప్యాక్ చేసుకున్నాడు గైస్. సో ఈయన ఫుల్ కిల్ చేసేద్దాం, మళ్ళీ కిల్ చోర్ అయిపోతుంది. ఈలోపు మనం చూసుకుందాం. గన్స్ ఏమంతా లేవు. ఇంతవరకు చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బయటకు రావాలి. ఇది మినీ యూజ్ తొందరగా అయిపోతుంది గైస్, బుల్లెట్స్. దీన్ని అప్డేట్ కానీ చేస్తే బాగుంటుంది. బయటకు వచ్చేసాడు. ఫుల్ డ్యామేజ్ వేస్తున్నాడు. మన దిమిత్రి యూజ్ చేద్దాం. కొంచెం హైడ్ కవర్ ఫైట్ తీసుకోవాలి. అవతల నుంచి ఒకటి డ్యామేజ్ ఇస్తున్నాడు గైస్. వెనకాల మళ్ళీ ప్యాక్ చేద్దాం. ఎవరు తింగరోడు గ్లూవాల్ వేస్తున్నాడు. బయట ఉండి కొంచెం మిడి వేసుకుందాం. మిడి ఉన్నాయి. బుల్లెట్లు అయిపోయినాయి గైస్ ప్రస్తుతానికైతే. లోపల ఇంకోటి ఉన్నాడు. వాడు ఖచ్చితంగా చేస్తాడేమో. రివైవ్ అయిపోతాడు అనిపిస్తుంది, ఎందుకంటే టీమ్మేట్స్ వాళ్ళు. ముందు ఇంకోటి కూడా ఆడ నుంచి వస్తున్నాడు. అటు వెళ్ళిపోతున్నాడు లేవాడు. కొడితే మనకు సంబంధం లేదు. సో గైస్, ఇక్కడ నుంచి మనం దూరం ఉందాం. ఫస్ట్ మన టీమ్మేట్కి ఎవరైనా రివైవ్ ఇద్దాం. రివైవ్ ఇచ్చేసాం. ఇప్పుడు మన టీమ్మేట్స్లో ఎవరో ఒకరు వస్తారు. ఇదేందో ఆరో వస్తుంది చూడండి గైస్, కింద కాలకాడ ఫ్లేమ్స్ వచ్చాయి గైస్, 200 ఫ్లేమ్స్. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తెలియదు కాబట్టి దాన్ని వాడకుండా ఉందాం. నాకు తెలిసి అన్న అటాక్స్ అనేవి వస్తాయి. ఎనిమి వచ్చేసాడు. తగల గ్లూవల్ వేసేసాం కరెక్ట్. ఇదేందో రెడ్ కలర్ వచ్చేసి ఫుల్ డ్యామేజ్ వచ్చేసాడు. గ్లూవల్ వేసేసుకున్నాడు. మా వాడు కూడా ఇడే దిగాడు. వాడు అటాక్ చేస్తాను, నేను అటాక్ చేస్తా. ఇటు పక్క బయటకి ఎనిమి వచ్చేసాడు. డబల్ అక్టర్ ఉంది వాడి చేతిలో, కొంచెం జాగ్రత్తగా ఆడాలి. హెడ్ షాట్ పడిపోయింది వాడికి. డ్యామేజ్ చేసేద్దాం. అమ్మాయ గ్లూవల్ బాగా కొడుతున్నాడు గైస్ అవతల నుంచి ఎనిమి. సో మనం కొంచెం కవర్లో ఉన్నాం. ఎనిమి వెనకాల నుంచి వచ్చేసాడు. బుల్లెట్లు మినీ యూజ్కి దిమిత్రి వాడాం. వెనకాల నుంచి కొట్టేశాడు. వెనకాల వచ్చి కొట్టేశాడు గైస్. ప్రస్తుతానికి ఏం చేయలేము. వెనకాల నుంచి కొట్టేశాడు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ చూద్దాం ఏం చేస్తారు. రివైవ్ ఇస్తే బాగుంటుంది గైస్. ఎవరైనా రివైవ్ ఇచ్చేటట్లేరు వీళ్ళు. సో గైస్, ఇంతవరకు చూసే వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివైవ్ దక్కుతుందో లేకుంటే ఆలోపు మన వాళ్ళు చచ్చిపోతారో ఎవరికి తెలీదు. నెక్స్ట్ గేమ్ ఆడాలి ఖచ్చితంగా. ఈలోపు మన వాళ్ళు బతకాలి ఖచ్చితంగా. చచ్చిపోకుండా ఉంటే చాలు. ఇందాక నాకేం కాడు ఇంకోటి నాకేడు మా టీమ్మేట్లో.
ఇంకా వీడు ఓపెన్లో తిరుగుతున్నాడు షార్ట్ గన్ పట్టుకొని, వీడు నాకు అయిపోయాడు. ఇంకా వీడు ఒక్కడే బతికాడు. రివైవ్ ఇస్తే చాలు గైస్. చూసే కాయిన్స్ అయితే ఉన్నాయి 400, ఒకటికైతే ఈగలడు రివైవ్. పక్కనే వెండింగ్ మిషన్ ఉంది, అంటే క్లాక్ టవర్లో వెండింగ్ మిషన్ ఉంది. చూద్దాం ఇస్తాడో వీడే కూర్చొని అది చూస్తూ ఉన్నాడు. పోతున్నాడు లేండి గైస్, పోతున్నాడు. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. లూట్ కోసమా? అవును, ఉడకడు ఏడబ్ల్యూ లాంటిది ఏం లేదు కదా స్నైపర్, ఎందుకు యామో తీసుకున్నాడు? మనకెందుకు లేండి గైస్. ఫ్లేమ్స్ వచ్చాయి వాడికి. పక్కన అదేందో హార్ట్ది ఫుల్ అవుతా ఉంది, నాకు తెలిసి అప్డేట్ తర్వాత వచ్చింది. దాంతో రివైవ్ అవుతామేమో నాకు తెలిసి. చూద్దాం. వీడేమో ఏం చేయట్లా, ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. పోయి రివైవ్ ఇవ్వచ్చు కదా, ఎనిమీస్ ఉన్నారు ఆడ, ఏమో తెలియదు గైస్. చూద్దాం. వీడేమో కాంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. క్లాక్ టవర్కి వెళ్తున్నాడయ్యా. మళ్ళీ రివైవ్ ఇస్తాడు, రివైవ్ ఇస్తాడు. నాకు ఇవాళ కాయిన్స్ ఇచ్చావుడికి 50 కాయిన్స్ మళ్ళీ ఇచ్చా. ఎవరికి ఇస్తున్నాడు? ఇంకా ఎవరికి ఇలా. మా టీమ్మేట్లు ఎవరికి కాయిన్స్ ఇవ్వకుండా ఓడే కొనుక్కున్నాడు గైస్. చూస్తున్నారు గైస్ ఎంత టీమ్మేట్స్ ఉన్నారో. చూద్దాం ఏం చేస్తాడు వాడు. యామో ఎందుకు చేసుకుంటున్నాడు రా ఆయన? కాయిన్స్ లేవు. వీడు రివైవ్ ఇస్తాడో లేడో? కింద హార్ట్ ఉంది, హార్ట్లోకి వెళ్ళి రివైవ్ ఇస్తాడో లేదో. గైస్ మీరు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు ఉంటే ఏ సీజన్ నుంచి ఆడుతున్నారో హ్యాష్ట్యాగ్ కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పండి మీరు ఏ సీజన్ నుంచి ఆడుతున్నారో, ఎవరు ఎక్కువ ఓల్డ్ ఆడుతున్నారో తెలుసుకోవడానికి. ఇంకా ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్లో చేయండి. సో వీడు వెళ్తున్నాడు హార్ట్లోకి. వెళ్తున్నాడు. పేరు విచిత్రంగా ఉంది కానీ వెళ్తున్నాడు. బాగా టచ్ యూజ్ చేసి వెళ్తున్నాడు. బ్లూ ఫ్లేమ్స్ వచ్చింది గైస్. ఇది కూడా అప్డేట్ వచ్చేసింది హార్ట్ది. పక్కన హార్ట్ ఏంది లేదు, అది ఫుల్. అది నువ్వు ఒక్కడే మిగిలితే అప్పుడు పనిచేస్తుంది గైస్ అది. అంటే హార్ట్లో డబల్ స్పీడ్గా పెరుగుతుంది దానివల్ల. సో ఇప్పుడు డబల్ స్పీడ్లో రివైవ్ అయిపోయాము మేము. చూద్దాం గైస్ ఆడ దిగుదాం, మళ్ళీ పీక్కి వెళ్దాము. అంత దూరం వెళ్తామా? ఏంగా ట్రై చేద్దాం. వెళ్తాం అనిపిస్తుంది. వెళ్తున్నాం. గాల్లో ఆగిపోయాం. వెళ్తున్నాం గైస్. ముందు ఎవరు ఫైట్ తీసుకుంటున్నారు గైస్, మనం కొంచెం వెనకాల దిగుదాం. చెట్టు వెనకాల ముందు ఫైట్ తీసుకుంటున్నారు. గ్లూ వాళ్ళు ఇప్పుడే వేస్ట్ చేయకూడదులే. పక్క వచ్చేసాం గైస్. సో నీడేడి ఎప్పుడైనా ఎనిమిస్ కనిపించినప్పుడు ఇట్లా స్కోప్ యూజ్ చేయండి, కనిపిస్తారు. స్కోప్ వల్ల ఎనిమి మీదకి ఏమి వెళ్ళిపోతుంది, కనిపించట్లే ప్రస్తుతానికి. సో మనం సైడ్ నుంచి పైకి వెళ్దాం. ముందు ఇంటికి వెళ్ళిపోదాం గైస్. ముందు ఇంట్లో నాకు తెలిసి లూట్ ఉంటుంది, లూట్ ఏరుకొని వెళ్దాం. ఎవరు డ్రాప్ పెట్టినాడు అంటే ఎనిమి ఖచ్చితంగా ఉంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రాప్ ఎనిమి ఉంటాడు ఖచ్చితంగా. మన టీమేట్ ఎవరు లేరేడా? వచ్చాడు ఎనిమి వచ్చాడు. డ్యామేజ్ చేసాం వాడికి. మన టీమేట్ కూడా వచ్చాడు వీడికి. బాగా డ్యామేజ్ ఇచ్చా కొంచెం. బాగా మొత్తం బాడీలో అతుక్కోపోయింది గేమ్. ఏం బాడీలోకి అతుక్కోపోయింది గాయస్. ఇంతవరకు చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రోబ్లాక్స్ది స్కై జంపర్ పార్ట్ 2 కూడా వస్తుంది తొందరలో. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 చూడండి పోయి. దీని తర్వాత చూడండి, దాని తర్వాత పార్ట్ 2 రిలీజ్ అవుతుంది, అప్పుడు పార్ట్ 2 చూడండి. బాగా డ్రాప్ లేవు, మంచివి లేవు. ఎవడో దిగాడు ముందు. మనం కొంచెం సైడ్ నుంచి వెళ్దాం. ముందు ఎనిమి హెడ్ పడింది కొంచెం, కానీ ఇంత లాంగ్ నుంచి పడదు. పోదాం. చూసేదానికి మంచి ప్లేయర్ ఉన్నట్టున్నాడు. వెనకాల నుంచి కొట్టేస్తున్నాడు. పక్కన నుంచి వెనకాల నుంచి స్కైలర్ వాడాడు. అరే వేసేసాడు గైసీడు. అయిపోయింది మ్యాచ్. ర్యాంక్ ప్లస్ అవుతుంది. చూద్దాం మన అదెంత అయ్యిందో లేదో. ఒకటైనా అయినట్టున్నాయి చూసేదానికి. యూజీ దాంట్లోకి వెళ్దాం. అయినాయి డైలీ టాస్క్. ఒక స్పిన్ చేయొచ్చు నాకు తెలిసి. స్పిన్ చేయొచ్చు.
ఫస్ట్ టైం స్పిన్ చేస్తున్నాం గైస్. ఆవిడు జైవిట్ అండ్ ఫిష్తో అటాక్ చేస్తున్నాడు. అటాక్ చేసేసాడు. మా టీమ్మేట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసాడు అట్టే. సో 20 వరకే పెరిగింది. ఇక్కడేముంది, ఏం లేదు. ఇది గోజా వచ్చాడు ఇందాక. నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి సిఎస్ ఆడదామని ప్లాన్ వేసాం. చూద్దాం గైస్. ప్రస్తుతానికి ఫ్రీ ఫైర్ ఇండియా ఉంటా ఇదేదో వస్తుంది. ఈ కుక్కలు ఒకటి, అదే స్పిరిట్ డాగ్స్. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఏమనుకోబాకండి. సో ఇక్కడ ఒక బార్డర్ ఉంది గైస్. దాన్ని బట్టి మనం అవతలకి వెళ్ళలేము. కానీ బార్డర్ అవతలకి వచ్చాను నేను. ఎట్టా మళ్ళీ లోపలికి వెళ్ళలేకపోతున్నానే గైస్. బార్డర్ అవతలకి వచ్చేసాం గైస్. మనం ఇప్పుడు ఒక సీక్రెట్ ట్రిక్ అనుకోవచ్చు దీన్ని ఒక షార్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలా. అప్పుడే అయిపోయింది టైం. మళ్ళీ అదే ప్లేన్ నుంచి దిగుతున్నాం మనం. ఆ ఓల్డ్ ప్లేన్. ఈసారి ఎట్టైనా మంచి కిల్స్ కొట్టాలి గైస్. మళ్ళీ పీక్లోనే దిగుదాం. మనోడు దింపుతాడో చూద్దాం. మనోడి కాడికి వచ్చింది ఇప్పుడు ఫ్లాగ్ కూడా. దింపుతున్నాడు, స్ట్రేట్గా దింపుతున్నాడు. మళ్ళీ వచ్చాయి వెపన్స్. ట్రై చేయాలి గైస్ ఒకసారి. వెపన్స్ ట్రై చేయడం మనం. హాలో పర్పుల్ యూజ్ చేయాలి గైస్ ఒకసారి. చాలా పవర్ఫుల్ అటాక్ అది. ఆడున్నాయి 4 అవి ఫ్లేమ్స్ కింద. ఆడంటే ఆడపాడున్నాయి 4 ఫ్లేమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమీస్ ఉన్నారు. వెనకాల ఎనిమి. డబుల్ వెక్టర్లు అట్లాంటివి ఏడ నుంచి వస్తాయో తెలియదు గైస్ వీళ్ళందరికీ. ఇప్పుడు గ్లోవల్ కాదు, లోపలికి వెళ్ళి గన్ అన్న ఎరుకుందాం. లోపల కూడా మినీ యూజియా ఉంది. P90 దొరికింది. మినీ యూజ్ సూపర్ గైస్. సూపర్ హెడ్ షాట్ గైస్. ఈ హెడ్ షాట్కి ఖచ్చితంగా #హెడ్ షాట్ ఓపీ అని పెట్టి కామెంట్ చేయండి. ఏమన్నా తగిలిందా గైస్ హెడ్ షాట్. సూపర్ అంతే. ఇంతవరకు చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కార్లో ఎక్కుదాం మనం. నాకు చేసాడు రీడా. వెనకల నుంచి చేసేసాడు గైస్ ఇడు. మళ్ళీ ఎందుకు గైస్ ఎప్పుడు పీక్లోనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈసారి సస్తాము గెలుస్తాము. మా వాడు ఆడ ఫైట్ తీసుకుంటున్నాడు. వీడు అక్కడే ఉండేది. పైన రివైవ్ అవుతున్నాడు. పైన రివైవ్ చేస్తున్నాడు పక్క. చూద్దాం గైస్ ఇప్పుడు. మంచి రివైవ్ అయ్యేదిరా. చచ్చిపోయాం గైస్. ఏం చేయలేం. బ్యాడ్ లక్ అట్లాంటిది. సో గైస్ ప్రస్తుతానికి చూద్దాం ఇంకేం జరుగుతుందో. మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఈసారి సిఎస్ పెట్టమని చెప్దాం మనం. ఎందుకంటే ప్రతిసారి బిఆర్ ఆడి బోర్ కొడుతుంది నాకు కూడా. సిఎస్ ఆడాలి. ఇంకా ఒక క్లెయిమ్ కూడా రాలా. సిఎస్ ఆడితే నాకు తెలిసి జరుగుతాయి అనిపిస్తుంది. సో సిఎస్ పెట్టమని ఇన్వైట్ చేద్దాం. ఇదేంది ఇది స్టార్ట్ చేసేసాడు. సరేలేండి బిఆర్ఏ ఆడదాం. ఏం చేద్దాం, బిఆర్ఏ ఆడాల్సిందే. బిఆర్లో కొన్ని వస్తాయి కానీ సిఎస్ ఆడితే మేలు అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా సిఎస్ అన్న ఆడాలి. ఈ మ్యాచ్ చూద్దాం అదే ట్రిక్ పనిచేస్తుంది లేదో. ఈ ట్రిక్ నాకు తెలిసి ఖచ్చితంగా షార్ట్స్లో పెట్టాలి. ఎట్ట వెళ్ళింది పోయినసారి. ఈసారి వేరే దారి నుంచి వెళ్ళాం మనం. మళ్ళీ అవతల బార్డర్ ఉంది ఇటు పక్క. ఎట్ట వెళ్ళేది వేరేలాగా వెళ్ళాము ఇందాక. వచ్చేసాం గైస్. సో లోపలికి వెళ్దాం. ఎంత లోపలికి వెళ్ళగలం వెళ్దాం. మన ఇంకా ఫ్రీడమ్. మనం ఇంకా మ్యాప్ నుంచి బయటకు వచ్చినట్టే రకంగా. మన టీంలో 3 వచ్చారా. ఒరే నా పక్కన ఉన్నాడేడి నా ఫ్లాగు. అంటే మా టీం లీడరు. మేము ఆడిపోయాడు వాడు. సో గైస్ ఈసారి 3 ఆడబోతున్నారు. సో తొందరగా అయిపోతుందేమో. ఈ మ్యాచ్లన్నీ అయిపోతాయి అనిపిస్తుంది తొందరగా. అంటే ఇప్పటిదాకా 2 మ్యాచ్లు బూయా కొట్లా. ఈ మ్యాచ్ కూడా కొడతామో లేదో. బూయా కొట్టినా కొట్టకపోయినా ఎక్కువ మనకు అవసరం లేదు గైస్. మనకు కావాల్సింది ఆ ఈవెంటు.
ఈవెంట్లో ఇంకొకసారి రోల్ చేస్తే చాలు, అప్పుడు సిఎస్ ఆడి ఇంకా కొన్ని తెచ్చుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికి గోజోది ఏదో వచ్చింది, అది చూద్దాం అనుకున్నా, చూడలా. హై స్కూల్లోకి మళ్ళీ వెళ్తున్నాం, ఎందుకో తెలీదు. సో గైస్ 4 ఎంట్రన్స్ ఉన్నాయి దానికి. మళ్ళీ ఓపెన్ ప్లేస్ మొత్తం పీక్ అంతా మారిపోతుంది గైస్ ప్రతి ఒక్క సీజన్కి. ఎవరెవరికి ఆ ఓల్డ్ పీక్ అంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. #ఓల్డ్ పీక్ అని కూడా చెప్పండి. ఎవరెవరు ఎంత ఓల్డ్ ఆడుతున్నారో మాకు కూడా తెలుస్తుంది కొంచెం. మీరు కానీ చాలా ఓల్డ్ నుంచి ఆడుతూ ఉంటే మాకు కామెంట్లో చెప్పండి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. ప్రస్తుతానికి ఎనిమిస్ ఉన్నారు. ఈ గన్ను నాకు ఇష్టం లేదు, ఈ 2 గన్లు. AC-80 మినీ యూజ్ చేద్దాని అనుకోవచ్చు. అది వైట్ కలర్ది ప్లాస్మానే ఏందో దాని పేరు, అది నచ్చదు నాకు. సో గైస్ ఇక్కడే మా వాడు చచ్చాడు ఇందాక రౌండ్లో, అది ఇందాక మ్యాచ్లో. ముందు ఎనిమిస్ ఉన్నారు, ఎనిమిస్ బాగా ఉన్నారు అనిపిస్తుంది. ఇంతవరకు చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా నేను చెప్పిన వరకు కామెంట్ చేయండి. ఇంకో ఫ్లేమ్స్ వచ్చేసాయి గైస్. సో ఫస్ట్ ఎనిమిస్ సంగతి చూద్దాం. 80 ఫ్లేమ్స్కి ఏం రాదు, 100 ఫ్లేమ్స్ కావాలా. వెళ్దాం. ఎనిమిది ముందు ఉన్నట్టున్నాడు, ముందే ఉన్నాడు. ఏమన్నాడు. సో గైస్ చూస్తున్నంత వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా చూసుకోండి. బేడీడు ప్రస్తుతానికి కనిపించాడు కాదు, గ్లూ వాళ్ళు. బయట నుంచి చూద్దాం. లేదు, లోపలికి వెళ్ళి ఏమైనా ఏరుకుందాం. ఏం లేవు. అటు నుంచి అన్న ఎనిమిది వెళ్ళిపోదానేమో చూద్దాం. మా వాడు వెనకాల డ్యామేజ్ అయ్యాడు. ముందు ఎనిమిది ఉన్నాడు గైస్, కనిపిస్తుంది, అదే డ్యామేజ్ ఇస్తున్నాడు. ఆ ఇంటికి వెళ్ళాడు. 2 ఉన్నారు ఇంట్లో, సో జాగ్రత్త. పక్కన ఒకటి దిగాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్నాడు మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసాడు గైస్ ఒకడు. UMPతో డ్యామేజ్. ఒరే 2 వచ్చారు, 3 ఉన్నారు గైస్ ఇక్కడే. టీం అందరూ వీళ్ళు. చాలా డ్యామేజ్ ఇచ్చాం గైస్ వీడికి, కానీ ఏం చేయలేం. మన బ్యాడ్ లక్ అట్లాంటిది. లేకుంటే మీరు ఇంకేమని అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి CS ఆడదాం. BR ఆడి నాకు కూడా చాలా బోర్ కొట్టేసింది. చెప్తా CS పెట్టరా అని. ఫస్ట్ ఈ గోజా చూద్దాం. లక్కీ రాయల్లో ఏమేమి మారిందో. ఓపెన్ అవ్వట్లేదు గైస్ ఎందుకో. ఇది ఓపెన్ అయ్యేటట్లేదు, కానీ ఆ ఈవెంట్ నుంచి అన్న ఓపెన్ చేద్దాం. గోజా నుంచి. గోజా సూపర్ ఉంది గైస్. గోజా బండిలు వచ్చినాయి. హోలో పర్పుల్ వెనకాల ఉంది చూడండి. గోజావి 2 మాస్కులు ఉన్నాయి గైస్. ఒకటి నార్మల్ బ్యాండ్ లేనిది, ఇంకోటి బ్యాండ్ ఉండేది. బ్యాండ్ లేనిదే బాగుంది కొంచెం, బ్యాండ్ ఉండేదానికన్నా. ఇది బ్యాటిల్ కార్డ్ సూపర్ ఉంది గైస్ గోజాది. యానిమేషన్ ఇచ్చారు గైస్ దీనికి, అదే ఎలిమినేషన్ది. కొంచెం బాగానే ఉంది అది కూడా. జంప్ది కూడా యానిమేషన్ ఇచ్చారు గైస్. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు జంప్ది చాలా తక్కువ దానికి యానిమేషన్లు ఇచ్చారు. ఏంటిది అసలు? అది ఓపెన్ కూడా అవ్వట్లేదా? ఓపెన్ అయ్యాం గైస్. ఓహో ఇదే. దీనిలో ఆ షర్ట్ ఒకటి బాగా వాడుకోవచ్చు గైస్. ప్యాంట్ ఎందుకంటే సన్నగా ఉంది, షర్ట్ బాగా వాడుకోవచ్చు. బ్లాక్ షర్ట్ లాగా వాడుకోవచ్చు. ఇంకా టోపీ, ఇంకా ఇవి బ్యాటిల్ కార్డ్ సూపర్ ఉంది ఏవైనా కానీ. ఈవెంట్ మొత్తానికి బాగుంది గైస్. ఇంకేమైనా మారాయా? ఇంకేం మారలేదు. ఇంకేం మారలేదు గైస్. ఏమున్నాయి అట్టే ఉన్నాయి. మనం ఇంకా రోల్ చేయలేము. ఇంకా రోల్ కొంచెం కావాలి. కొంచెం డ్యామేజ్ ఇవ్వాలి. చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఇంకా డ్యామేజ్ ఇవ్వాలి మనం, లేకుంటే అవ్వదు ఈసారి పని. ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంది ఇది? అదే ఇందాక చూసింది. గోజా కూడా ఏదో చెప్తున్నాడు గైస్. మనం మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. అంటే ఒక మ్యాచ్కి ఒకటి వస్తుంది గైస్ ఖచ్చితంగా. అది BR, CS, మళ్ళీ లోన్ వుల్ఫ్ అయినా కానీ లిమిటెడ్ 10. ఇది ప్రతిసారి వస్తుంది ఇట్లాంటిది. ఈ CS పెట్టమందాం ఈసారి. BR వద్దు.
సిఎస్ స్టార్ట్ చేయమను. సిఎస్ పెట్టమన్నా, సిఎస్ పెట్టట్లేడు. సిఎస్ ఎప్పుడు పెడతాడు అబ్బి? సిఎస్ పెట్టరే. నా మైక్ ఎందుకో పని చేయట్లేదు గైస్, అందుకే మెసేజ్ చేస్తున్నా సిఎస్ అని. రికార్డింగ్ వల్ల కావచ్చు, చూద్దాం. ఇది సిఎస్ పెట్టేంతసేపు అన్నా అటు పెట్టేశాడు రెడీ కొట్టేద్దాం. స్టార్ట్ అయిపోయింది. ఇది ఎంతసేపు లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. అవును గైస్, మీ ఎవరైనా మా గిల్డ్లోకి రావాలనుకుంటే నాకు కామెంట్లో మీ యూఐడి పెట్టండి. దానివల్ల 1v1కి నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తా, అప్పుడు 1v1 చేద్దాం. ఒకవేళ 1v1లో మీరు కనీసం గెలిచినా లేకుంటే 5 రౌండ్స్ కొట్టినా మీకు గిల్డ్లోకి లోపలికి రానిచ్చేదంతా ఉంది. 1v1 ఆడాలి గైస్. మీరు కానీ ఫస్ట్ ప్లేయర్ అవుతే మీరు మళ్ళీ ఆఫీసర్ కూడా అవ్వచ్చు, మీకు ఛాన్స్ ఉంది బాగా ఆడితే. సో చూద్దాం గైస్, ప్రస్తుతానికి ఏమి లేవు. బాగా ఆడండి, 1v1 రండి గిల్డ్లోకి రావాలనుకుంటే. ఫస్ట్ ఇంకా ఎనిమిస్ ఆడున్నారు, ముందు 3 ఉన్నట్టున్నారు ఈడ. ఒకడు నాకు ఇంకోటి కూడా ఆడున్నాడు, అంటే 3 ఉన్నారు గైస్ ఆడ. ఒకడు నాక్ చేశాడు మనోడు, ఒకడు రివైవ్ అయిపోయాడు. మనోడు ఫుల్ కిల్ చేయాల, ఫుల్ డ్యామేజ్, అంటే లాస్ట్ ఒకడు ఫుల్ డ్యామేజ్. 4 ఆడే ఉన్నారా? లేదే, అయితే అప్పుడే వెళ్తే పెంచుకొని గ్రనేడ్ వేసేసాడు గైస్ వీడు. జాగ్రత్తగా ఉండాలి ఈసారి. గ్రనేడ్ వేసి చంపేస్తున్నారు మనుషులు. అవతల టీం వాళ్ళు బాగా వచ్చారు గైస్. మా వాడికి స్ట్రీక్ ఉంది, 4 స్ట్రీకు. దానివల్ల బాగా వస్తున్నారు అవతల ఎనిమిస్. సో చూద్దాం. నీకు ఈ రౌండ్ గెలవాలా? నాకు తెలిసి మ్యాచ్ ఓడిపోయేటట్టున్నాం మనం, ఎందుకంటే అవతల వాళ్ళు బాగా వచ్చారు. అట్లా అనుకోకూడదు ఎప్పుడు. చూద్దాం, గెలవాలనుకుంటున్నా ఈసారి. స్టార్ట్ అయిపోయింది, ఇటు పోదాం. స్టార్ట్ అయిపోయింది. ఎనిమిస్ రాలేదు. వచ్చాడు. ఇది గ్లాస్ది క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ వేసుకొని కొన్నిసార్లు కనిపించరు, బాగా కొట్టేశాడు వీడు. ఏదో మాట్లాడుతా. ఈ క్యారెక్టర్ కొన్నిసార్లు కనిపించరు గైస్. ఈ క్యారెక్టర్ మనం వేసుకుంటే అంటే కనిపిస్తుంది నార్మల్గా, కానీ ఇప్పుడు 1v4 1v2 అట్లా ఆడేటప్పుడు ఆ క్యారెక్టర్ వేసుకొని ఆడేవంటే ఎనిమిస్ కనిపించరు కొన్నిసార్లు. ఎందుకంటే చాలామంది ఎనిమిస్ ఉండేసరికి మనం ఒకరి మీద ఫోకస్ పెట్టి ఇంకోటి మీద ఫోకస్ పెట్టేలోపు వాడు అది క్యారెక్టర్ వాడేసాడంటే వాడు కనిపించడు. ఒక సెకండ్ వెతుక్కుంటాము అన్నమాన్ని, వెతుక్కునే లోపు ఖచ్చితంగా వాడు వచ్చేసి ఏదో ఒకటి చేస్తాడు. చాలా డ్యామేజ్ కొట్టేశాడు గైస్ ఎట్టో గట్ట. మన టీమ్మేట్స్ కూడా బాగానే ఆడుతున్నారు కొంచెం, నేనే కొంచెం ఎట్టంటే అట్ట ఆడుతున్నా. ఇది నింజుట్సు తీసుకున్నాం, అది నింజుట్సు అంటున్నా, ఏమంటారు దాన్ని, కర్స్ అటాక్. దాని పేరుంది జైవేషన్ ఫిస్ట్ కదా. ఏందో గైస్ సరిగ్గా పలకడం రాదు, ఎవరన్నా జేజేకే ఫ్యాన్స్ ఉంటే సారీ. చూద్దాం, మనం ఎట్టయినా గెలవాలి ఈ రౌండ్ అయినా కానీ. టచ్ వాడేసి వెళ్ళిపోదాం. వద్దు టచ్ వేస్ట్ చేయకూడదు. ఇది వాడేసాం మనం. డ్యామేజ్ ఎక్కిచ్చేస్తున్నాడు గైస్ వాడు. ఒక్క బుల్లెట్కి 40 ఇచ్చేసాడు డ్యామేజ్. చూద్దాం, ఇంకా ఎనిమిస్ ముందు ఓడున్నాడు. నాకు ఎందుకు అనిపిస్తుంది మనం కొట్టేయగలమని. ఆ టార్నడో కాడ ఓడున్నాడు, వెనకాల నుంచి వచ్చేసాడు. వెనకాల నుంచి కొట్టేశాడు గైస్ వీడు. వెనకాల నుంచి అట్టొచ్చాడు, ఇటు కొట్టాడు, అయిపోయింది. మొత్తం బాడీ దింపేశాడు. మా టీమ్మేట్స్ కూడా అయిపోయేటట్టున్నారు వీడు బాగా ఆడుతున్నాడు, చూద్దాం.
బాగానే ఆడుతున్నాడు గైస్. కొంచెం అయిపోయాడు. బాగా ఆడుతున్నారు గైస్ అవతల వాళ్ళు అందరూ. సో కొంచెం మనం కూడా బాగా ఆడాలి. మనం బాగా ఆడాలి గైస్. అవతల చాలా బాగా ఆడుతున్నారు. వెళ్దాం. వెళ్ళి ఎట్టో గట్ట మనమే గెలవాలి ఈసారి ఈ రౌండ్. ఎందుకంటే కంబ్యాక్ చేయాలి. టచ్ ఎన్ని సెకండ్లు 90 సెకండ్స్ టచ్ అది కూల్ డౌన్ 90 సెకండ్స్ అనుకుంటా. చూద్దాం. బాగా డ్యామేజ్ చేసాం, ఫుల్ డ్యామేజ్. యాడికి పోయాడు ఇటు పక్కన చల్లం. ఓడి కనెక్ట్ అయిపోతున్నాయి బుల్లెట్ అని. మనం ఓడి చంపేయచ్చు ఓడి సింపుల్గా. కానీ ఏమనేది ఓడి కనెక్ట్ అయిపోయింది, ఇది కనెక్ట్ కాకుండా. గ్లూవాలు కూడా లేవు కాబట్టి చచ్చిపోయాం ఆడే. ఏం చేద్దాం గైస్, తలనొప్పి. అదే కార్మా, ఇన్స్టెంట్ కార్మా. మావాడు కూడా సింపుల్గా చచ్చిపోయేటట్టున్నాడు. అయిపోయాడు. ఇంకొక్కడే. వీడి అమ్మము ఓపెన్ రే ఫ్లాష్ మ్యాన్ కొట్టినట్టు కొట్టేశారు సార్ వీడిని. మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈ రౌండ్ కానీ ఓడిపోతే మనం మ్యాచ్ ఓడిపోయినట్టే. ఈ మ్యాచ్ బాగా జాగ్రత్తగా సీరియస్గా ఆడాలి గైస్. ఏడబ్ల్యూఎం తీసుకున్నా, ఎందుకో తెలీదు. స్టార్ట్ అయిపోయింది. అన్ని గన్నులు తీసేసుకున్నా. స్టడీ వెళ్దాం. లోపలికి వెళ్దాం ఫస్ట్. దీని నుంచి ఏం చేసేద్దాం. ఎనిమిది వస్తున్నాడు ముందు నుంచి. ఊరికి ఎందుకు తగలలేదు బుల్లెట్? మనం కొంచెం కింద చేయాల్సింది. 140 తగిలింది, 143. రా మిడి వేసుకుంటున్నాడు వాడు. వెనకాల నుంచి ఒకడు వచ్చేస్తున్నాడు. రాలేడే. ఇటు పక్క నుంచి వచ్చాడా? వెనకాల వైపు ఫైర్ వచ్చింది మ్యాప్ పైన. మిడి వేసుకుందాం. మన వాళ్ళు ఇద్దరు నాక్ అయిపోయారు. మనం బాన్ ఫైర్ వేసేద్దాం. ఇక్కడ మిడి ఫస్ట్ రివైవ్ ఇచ్చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి రివైవ్ ఇస్తే నేను ఒక్కనే, వాళ్ళు ముగ్గురు ఉంటారు. వీడు ఇక్కడ నుంచి షార్ట్ గన్ పట్టుకొస్తున్నాడు. 150. అబ్బా అయిపోయింది గైస్, ఓడిపోయాం మనం ఈ మ్యాచ్ ఓడిపోయాము. ఏం చేయలేము. బాగా చెరగల టీమ్మేట్స్. మేము కూడా కొంచెం బాగా ఆడాలి. ఇంతవరకు చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఇలాంటి మరికొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకో స్పిన్ వచ్చింది, డాష్ చేసేద్దాం. వీడొచ్చాడు. ఈ అటాక్ వాడేద్దాం. అయిపోయింది, సింపుల్. పంచ్లో కొట్టేసాడు. మనం ఇప్పుడు 40 కొట్టేసాం గైస్. 40 కొట్టేసాం. ఇంకా ఇంతవరకు చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనం ఇంకా ఇట్లాంటి వీడియోస్ మరికొత్తవి పెట్టాలంటే మీరు బెల్ ఐకాన్ కొట్టండి. అంతే గైస్, బాయ్.